जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెనుగు చేసింది ఉత్తరకాండం 3వ ప్రక్షిప్త సర్గలో ఉన్నాం. 2 ప్రక్షిప్త సర్గలైనాయి. 2వ ప్రక్షిప్త సర్గలో రావణాసురుడు సూర్యలోకానికి వెళ్ళి సూర్యుడిని నేను ఓడించాను అని ప్రకటించుకొని వెనక్కి తిరిగి వచ్చేశాడు. 3వ ప్రక్షిప్త సర్గ చంద్రుడితో యుద్ధానికి రావణాసురుడు తయారవుతున్నాడు. ఆ తరువాత రావణుడు సుందరమైన మేరుపర్వత శిఖరం మీద రాత్రి గడిపి ఆలోచించి ఇప్పుడు నేను సూర్యుడిని ఓడించాను కదా, చంద్రలోకానికి కూడా వెళ్తాను అని అనుకుని అప్పుడు ఒక పురుషుడు దివ్యములైన మాలలు ధరించి అనులేపనం పూసుకొని ప్రధానలైన అప్సర స్త్రీలు సేవిస్తుంటే రథం ఎక్కి వెళ్తున్నాడు. రతి చేత అలసి తమ ఒడులలో శయనించి ఉన్న అతనిని ఆ అప్సర స్త్రీలు చుంబనాలతో మేల్కొల్పుతున్నారు. అలాంటి పురుషుణ్ణి రావణుడు చూశాడు. అప్పుడు ఎవడా ఇతను అని కుతూహలం కలిగింది. ఇంతలో అక్కడికి ఒక ఋషి వచ్చాడు. అతను చూసి, దేవర్షి, రావణాసురుడు అడుగుతున్నాడు, నీకు స్వాగతం, నువ్వు తగిన సమయంలో వచ్చావు. అదిగో అప్సర స్త్రీలు సేవిస్తుంటే రథాన్ని ఎక్కి వెళ్తున్నాడు, ఇతను ఎవరు, సిగ్గు లేకుండా వెళ్తున్నాడు, వచ్చిన భయహేతువును కూడా గుర్తించుకున్నాడు అని ప్రశ్నించాడు. భయహేతు ఎవరు? రావణాసురుడే. అంటే నన్ను కూడా పట్టించుకోలేదు అని. అప్పుడు పర్వతుడు రావణుడి మాటలు విని ఇలా చెప్పాడు, ఓ రావణాసుర, ఓ వత్స, విను, ఉన్నది ఉన్నట్లు చెప్తాను. ఇతను లోకాలను జయించాడు. ఏ లోకానికైనా వెళ్ళగలిగిన సామర్థ్యాన్ని సంపాదించినవాడు. బ్రహ్మదేవుణ్ణి సంతోషపెట్టినాడు. ఇప్పుడు ఇతను మోక్షం కోసం చాలా సుఖకరమైన ఉత్తమ స్థానానికి వెళ్తున్నాడు. రావణ, నువ్వు తపస్సు చేత లోకాలను జయించినట్లే సోమపానము చేసిన పుణ్యాత్ములు అందరూ కూడా ఉత్తమ లోకాలకు వెళ్తారు, సందేహం లేదు. ఓ రాక్షస శ్రేష్ఠుడా, నువ్వు సూర్యుడవు, సత్యమైన పరాక్రమం కలవాడవు. బలవంతులు ఇలాంటి ధర్మాత్ముల విషయంలో కోపం తెచ్చుకోరు. పిమ్మట ఒక పెద్ద రథం కనిపించింది రావణాసుడికి. గొప్ప తేజస్సు, పెద్ద ప్రమాణము కల రథం కనిపించింది. ఆ రథం గీత వాద్య ధ్వనులతో కూడిన రథం దేదీప్యమానంగా ఉంది. దేవర్షి, గొప్ప కాంతితో ప్రకాశిస్తున్న ఇతను మనోహరంగా గానము నృత్యము చేస్తున్నాడు, కిన్నెర్లతో ఎక్కడికి వెళ్తున్నాడు అని రావణాసురుడు అడిగాడు. పర్వతం మీద ఉన్నాడు కదా, ఆ పర్వతుడు, ఋషి రూపంలో ఉన్న పర్వతుడు చెప్పాడు, ఇతడు యుద్ధరంగంలో యుద్ధం చేసే సూర్యుడు, యుద్ధంలో వెనుతిరగని వాడు. ఇతడు యుద్ధం చేస్తుంటే ఇతని దేహం దెబ్బలతో తూట్లు పడింది. యుద్ధంలో జయించేవాడు కృతకృత్యుడు, సూర్యుడు అయినా ఇతను ప్రభు కొరకు తన జీవితాన్ని త్యజించాడు కాబట్టి యుద్ధంలో మరణించిన వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారు. ఇతడు యుద్ధంలో చాలామందిని చంపి శత్రువుల చేత చంపబడిన ఇతను ఇంద్రునకు అతిథిగా వెళ్తున్నాడు, లేదా మరెక్కడికో వెళ్తున్నాడు. ఇలా యుద్ధంలో మరణించిన వాళ్ళు కూడా పుణ్యాత్ములు కాబట్టి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్తారు అని చెప్పాడు. ఈ లోపల ఇంకొక మనుష్య శ్రేష్ఠుడు కనిపించాడు రావణాసురుడికి. నృత్యం చేస్తూ గీతాలు పాడుతున్న నరులు సేవిస్తున్నారు అతన్ని. ఆ మనుష్య శ్రేష్ఠుడు కనిపించాడు. అప్పుడు రావణుడు అడిగాడు, ఇతన్ని చూస్తే, ఈ మనిషిని చూస్తే సూర్యుడితో సమానంగా ఉన్నాడు, ఇతను ఎవరు, ఇతను ఎక్కడికి వెళ్తున్నాడు అని అడిగాడు. అప్పుడు ఆ పర్వతుడు రావణుడి మాటలు వినన్నాడు, రాజా, అప్సర స్త్రీ సముదాయంతో నిండిన పూర్తిగా బంగారంతో చేసిన విమానంలో కనబడుతున్న పూర్ణచంద్రుని ముఖంతో ఉన్న విచిత్రమైన ఆభరణాలు, వస్త్రాలు ధరించిన ఇతడు సువర్ణదుడు అనే రాజు. గొప్ప తేజస్సు గల ఇతను శీఘ్రమైన వాహనం మీద పైకి దేవలోకానికి వెళ్తున్నాడు అంటే అప్పుడు రావణాసురుడికి అర్థం కాలేదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఇలా స్వర్గానికి వెళ్తున్నారు, ఒకళ్ళేమో యుద్ధంలో జయం పొందినందుకు స్వర్గానికి వెళ్తున్నారు, మరొకళ్ళేమో సోమపానం చేసినందుకు స్వర్గానికి వెళ్తున్నారు అని. అప్పుడు రావణుడు అన్నాడు, ఓ ఋషిశ్రేష్ఠుడా, నువ్వు చెప్పు, ఈ రాజులందరూ వెళ్తున్నారు కదా, వీళ్ళలో ఎవడు నేను కోరితే నాకు యుద్ధం కావాలి, నేను వాళ్ళతో యుద్ధం చేయాలి, నాకు యుద్ధ ఆతిథ్యాన్ని ఇచ్చేది ఎవరు చెప్పు. ధర్మాలు తెలిసినవాడా,
నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి కదా అన్నాడు. అంటే అప్పుడు ఆ పర్వతుడు అన్నాడు, మహారాజా, ఈ రాజులు స్వర్గాన్ని కోరతారు కానీ వీళ్ళెవ్వరూ కూడా యుద్ధాన్ని కోరేవాళ్ళు కాదు. మహాభాగ్యవంతుడా, నీకు యుద్ధాన్ని ఎవరు ఇవ్వగలరు? యుద్ధం చేయాలనే కోరికతో, ఎందుకంటే వరాలు ఉన్నాయి, నేనే గెలుస్తాను, యుద్ధం చేయాలనే కోరికతో తప్పించిపోతున్నాడు రావణాసురుడు. అప్పుడు ఏమన్నాడంటే, మహారాజా, ఈ రాజులందరూ స్వర్గాన్ని కోరుతారు కానీ నీకు యుద్ధాన్ని ఎవరిస్తారో నేను చెప్తాను, అక్కడికి వెళ్ళు. మాంధాత అనే గొప్ప ప్రసిద్ధుడైన రాజున్నాడు. అతను గొప్ప తేజస్సు కలవాడు, 7 ద్వీపాలకు ప్రభువు, చాలా గొప్పవాడు. అతడు నీతో యుద్ధం చేస్తాడు, వెళ్ళు అని చెప్పాడు. అప్పుడు పర్వతుడు చెప్పిన మాటలు విని రావణుడు, మంచి వ్రతాలు కలిగినవాడా, ఆ రాజు ఎక్కడున్నాడో చెప్పు, ఆ మాంధాత అనే రాజు ఎక్కడున్నాడు, ఆ నరశ్రేష్ఠుడు ఎక్కడున్నాడో చెప్పు, అక్కడికే వెళ్తాను అంటే ఆ పర్వతుడు అనే మహర్షి ఏమన్నాడంటే, యవనాశ్వని కుమారుడు, ఈ మాంధాత యవనాశ్వుడు అనే అతని యొక్క కుమారుడు, రాజుల్లో శ్రేష్ఠుడు. మాంధాత 7 ద్వీపాల కల భూమిని జయించి ఇక్కడికి రాగలడు అని చెప్పాడు. ఇంతలో వరముల చేత 3 లోకాల్లోనూ గర్వితులైన ఆ రావణుడికి అయోధ్యాధిపతి, వీరుడు, రాజుల్లో శ్రేష్ఠుడు, 7 ద్వీపాలకు ప్రభువైన మాంధాత కనబడ్డాడు. అతడు బంగారంతో చేసిన విచిత్రమైన ప్రకాశిస్తున్న మహేంద్ర రథ తుల్యమైన రథాన్నెక్కి వెళ్తున్నాడు మాంధాత. దివ్యమైన గంధాన్ని పోసుకొని అద్భుతమైన రూపంతో ప్రకాశిస్తున్న ఆ మాంధాతతో రావణుడు అన్నాడు, నాకు యుద్ధాన్ని ఇయ్యి, నువ్వు నాతో యుద్ధం చెయ్యి అని పలికాడు. రావణుడి మాటలు విని మాంధాత అన్నాడు, రాక్షసరాజా, నీకు జీవితం ఇష్టం కాదనుకో, నువ్వు జీవించాలని లేదనుకో, అప్పుడు నువ్వు యుద్ధం చేయన్నాడు. మాంధాత మాటలు విని, నువ్వేమనుకుంటున్నావు? రావణుడు అన్నాడు, నేను వరుణుడికి, కుబేరుడికి, యమునుడికి కూడా భయపడలేదు. రావణుడు, మనుష్య మాత్రుడమైన నీకు నేను భయపడతానా అని కోపంతో మండిపడుతూ యుద్ధంలో చాలా చెడ్డ మదం గల రాక్షసులందరినీ ఆజ్ఞాపించాడు. మాంధాతతో మనం యుద్ధం చేస్తున్నామని అనగానే యుద్ధంలో సమర్థులైన శూరులైన దురాత్ముడైన రావణుని అమాత్యులు కోపంతో వచ్చి బాణాలు సముదాయాల్లాగా కురిపించారు. బలవంతుడైన మాంధాత ఏం చేశాడంటే, గ్రద్దల రెక్కలు కట్టిన రాళ్లలాగా వాడిగా ఉన్న గట్టివైన బాణాలతో ప్రహస్త, శుక, సారణులను, మహోదర, విరూపాక్ష, మారీచ, అకంపనాదులను కొట్టాడు. ప్రహస్తుడు మాంధాత మీద బాణవర్షాన్ని కురిపించాడు. మాంధాత ఆ బాణాలను తన వద్దకు రాకుండానే ఖండించేశాడు. కుమారస్వామి క్రౌంచ పర్వతాన్ని భేదించినట్లు మాంధాత తన దగ్గర ఉన్న మహావేగం కల 5 తోమరాల చేత ఈ ప్రహస్తుడేసిన బాణాలన్నింటినీ కూడా ఖండించేశాడు. మాంధాత యముడిలాగా ముద్గరాన్ని అనేక పర్యాయాలు తిప్పి రావణుడి రథం మీదకి చాలా వేగంగా విసిరాడు. వజ్రం లాంటి ఆ ముద్గరం మహావేగంతో పడి శీఘ్రంగా రావణుడి రథం మీద ఉన్న ఇంద్రధ్వజంలాగా పడగొట్టింది. అప్పుడు మాంధాత ఏం చేశాడంటే, సంతోషంతో బలం వృద్ధి చెందగా పరిపూర్ణుడైన చంద్రకిరణాల స్పర్శ చేత లవణ సముద్రంలాగా ఆనందంతో వృద్ధి పొందాడు. ఆయన చాలా సంతోషించాడు మాంధాత. సంతోషిస్తే ఈ రాక్షస సైన్యం అంతా హాహాకారాలు చేస్తోంది. రావణాసురుడు పడిపోయాడు, చైతన్య విహీనుడయ్యాడు మాంధాత కొట్టిన దెబ్బకి. మొత్తం అందరూ రాక్షస సైన్యంతా కూడా రావణుడి చుట్టూ నిలబడి చూస్తోంది. లంకాధిపతి, లోకాలను ఏడిపించిన వాడు అయిన రావణుడు చాలా చేపటికి స్పృహలోకి వచ్చి మాంధాతకి మీద బాణాలు వేయడం మొదలెట్టాడు. మాంధాత దేహానికి చాలా పీడ కలిగించట. ఆ రాజు మాంధాత మూర్చిపోయాడు. మాంధాత మూర్చిపోవడం చూసి మహాబలం గల రాక్షసులందరూ సంతోషించారు, సింహనాదాలు చేస్తూ అరిచారు. చంద్ర సూర్యుల వంటి కాంతి గల ఎదిరింప శక్యము కాని మాంధాత ముహూర్త కాలంలో తేరుకొని మంత్రులైన రాక్షసుల మన్ననలు పొందుతున్న రావణుని చూసి చాలా కోపంతో గొప్ప బాణవర్షం వేయించాడు. రాక్షస సైన్యాన్ని పడగొట్టాడు. అప్పుడు అతను ధనుష్టంకార ధ్వని చేత, బాణాల ధ్వని చేత ఆ సైన్యం ఎగరగొట్టబడిన సముద్రంలాగా చెలించింది. నర రాక్షసుల మధ్య ఆ యుద్ధం సంకులంగా భయంకరంగా జరుగుతోంది. అప్పుడు ధనస్సులు ధరించిన, ఖడ్గాలు ధరించిన, వీరాసనమునందు ఉన్న వీరులైన ఆ మాంధాత, రావణులు చాలా కోపంతో యుద్ధం చేశారు. వీరులు ఎలా అయితే యుద్ధం చేస్తారో అలా యుద్ధం చేశారు.
గొప్ప కోపావేశాలతో మాంధాత రావణుడి మీద, రావణుడు మాంధాత మీద బాణవర్షాన్ని కురిపించారు. పరస్పరం పీడించుకున్నారు. వాళ్ళిద్దరు దెబ్బల చేత చాలా ఎక్కువగా నలిగిపోయారు. రావణుడు ధనస్సు మీద రౌద్రాస్త్రాన్ని సంధించి దాన్ని వదిలిపెట్టాడు. మాంధాత ఆగ్నేయాస్త్రంతో దాన్ని నివారించాడు. రావణుడు గాంధర్వాస్త్రాన్ని ప్రయోగిస్తే మాంధాత దాన్ని వారుణాస్త్రంతో కొట్టేశాడు. రావణుడు సకల భూతాలకు భయాన్ని కలిగించు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. మాంధాత గొప్పదైన దివ్యమైన పాశుపతాస్త్రాన్ని దాన్ని గ్రహించాడు. తపస్సు చేసి రుద్రుని చేత వరం పొందబడిన భయంకరమైన రూపం గల 3 లోకాలకు భయంకరని వృద్ధి పొందించు గొప్పదైన అస్త్రాన్ని చూసి మొత్తం భూమి మీద ఉన్న స్థావరాలు జంగములు అన్నీ కూడా, ప్రాణులన్నీ భయపడ్డాయి. అప్పుడు స్థావర జంగమాత్మకములైన 3 లోకాలు కంపించిపోయాయి. దేవతలు వణికిపోయారు. నాగులు అణిగిపోయాయి. మునిశ్రేష్ఠులైన పులస్త్యుడు, గాలవుడు వాళ్ళిద్దరూ ధ్యానం చేసుకుంటున్నారు. ఒక్కసారి వాళ్ళకి ఉలిక్కి పడ్డారు. ఎందుకంటే భూమి కంపిస్తోంది. ఏం జరుగుతోంది అంటే రావణాసురుడు మాంధాత యుద్ధం చేస్తున్నారని తెలిసి, పులస్త్యుడు రావణాసురుడికి తాతగారు, దాంతో వాళ్ళిద్దరూ కూడా పులస్త్యుడు, గాలవుడు ధ్యాన యోగంతో ఈ విషయం తెలుసుకొని వెంటనే అక్కడికి వచ్చేసారు. ప్రత్యక్షం అయ్యి అటు మాంధాతని ఇటు రావణాసురుడిని ఇద్దరికి మధ్యలో వచ్చి వాళ్ళని మీరు బాణాలు వేయద్దు, ఎందుకంటే రావణాసురుడు బ్రహ్మాస్త్రాన్ని, మాంధాత పాశుపతాస్త్రాన్ని వేయబోతున్నారు, మొత్తం జగత్తంతా కూడా నాశనం అయిపోతుంది అని వాళ్ళు మొత్తానికి యుద్ధాన్ని ఆపుచేశారు. చాలా పులస్త్యుడు రావణాసురుడిని కేకలేశాడు. తాతగారు కదా, నిందాపూర్వకములైన వివిధ వాక్యాలతో రావణాసురుడిని వారించారు. అలాగే మునులు మాంధాతకు చెప్పారు, ఇలా చెయ్యొద్దు, మీ ఇద్దరు యుద్ధం చేసుకోవద్దు, మాంధాత రావణులు మీరిద్దరు కూడా స్నేహంగా ఉండండి. స్నేహాన్ని ఏర్పరిచారు. ఆ మునులు వచ్చి, గాలవుడు పులస్త్యుడు వచ్చి మాంధాతకు రావణుడికి స్నేహం జరిగేట్టు చేసి సంతోషిస్తూ వాళ్ళు వెళ్ళిపోయారు. మాంధాత రావణుల యొక్క యుద్ధం ఆగిపోయింది. ఇద్దరు కూడా సంతోషంతో స్నేహితులై ఎవరి ప్రదేశాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండలోని 3వ ప్రక్షిప్త సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.